హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ట్రంప్ పైన ఇప్పుడు ఇండియా విమర్శలు అయితే చేస్తుంది సార్. ఎందుకు అని అంటే ఆ ట్రంప్ టీమ్ లో ఒక మాజీ టెర్రరిస్ట్ ని ఆయన పెట్టుకోవడం జరిగింది. సో అతను ఆల్రెడీ ఇండియాలో కొన్ని బాంబ్ బ్లాస్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా ప్లాన్ చేశారు. అటువంటి టెర్రరిస్ట్ ని మీరు ఎలా మీ టీమ్ లో పెట్టుకుంటారని చెప్పేసి ఇండియా అయితే క్వశ్చన్ చేస్తుంది. సో అసలు ఎవరు ఆ టెర్రరిస్ట్, మరి ట్రంప్ ఎందుకు తన టీమ్ లో పెట్టుకున్నారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? యాక్చువల్గా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య అంటే పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22 తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని మే 7వ తేదీ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మెల్లమెల్లగా ఏమైందంటే ఈ పాకిస్తాన్ వైపు ట్రంప్ మొగ్గు చూపడం, ఇండియాకి అమెరికాకి మధ్య ఒక గ్యాప్ అనేది పెరగడం అనేది కనిపిస్తుంది. పేరుకేమో ట్రంప్ ఇద్దరుని ఒక ఘాటను కట్టేసి పాకిస్తాన్ని ఇండియాని వీళ్ళిద్దరికి నేను బెదిరించాను, ట్రేడ్ ఆపేస్తాను అని చెప్పాను. దాంతో వాళ్ళు యుద్ధం కాల్పుల విరమణ ప్రకటించారు. ఇప్పుడు ఇద్దరికి బ్రహ్మాండంగా నేను ట్రేడ్ ఇస్తాను అని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత సడన్గా అతను 100% టారిఫ్ని తీసేస్తామన్నారు, జీరో టారిఫ్ ఇస్తామనింది ఇండియా, అయినా నాకేమీ హడావిడి లేదు అని చాలా కేర్లెస్గా మాట్లాడాడు. అంటే ఒక పక్క యుద్ధం నేనే ఆపాను అని క్రెడిట్ అతను కొట్టేశాడు. తర్వాత ట్రేడ్కి సంబంధించి అలా మాట్లాడాడు. తర్వాత IMFకి $2.1 బిలియన్ శాంక్షన్ చేయించి అందులో $1 బిలియన్ ఇప్పించాడు. సో ఇలా పాకిస్తాన్కి అనుకూలంగా ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కాశ్మీర్ ఇష్యూ కూడా 1000 ఏళ్ళుగా వీళ్ళు కొట్టుకుంటున్నారు, దాన్ని కూడా నేనే పరిష్కరిస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఇంకొక న్యూస్ వచ్చింది. అదేంటంటే మన దేశం నుంచి రైతులు యాపిల్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్కి పంపిస్తే దాదాపు 3 ఎయిర్పోర్ట్లలో ఒక్కసారిగా వాటిని ఆపేశారు. వాటిని ఇంకా వెనక్కి తీసుకొస్తే ఇంకా కాస్ట్ ఎక్కువ కాబట్టి అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. దీంతో మళ్ళీ మన యాపిల్స్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం అనేది కష్టమైపోయింది. ఇలాగా అమెరికా రకరకాల పద్ధతులు ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాడు మోడీ ఓపెన్గా ట్రంప్ని ఎదిరించలేని పరిస్థితిలో మోడీ ఉన్నాడన్న విమర్శలు బలంగా వచ్చాయి. ఎందుకంటే నేనే యుద్ధం ఆపాను, నేను వీళ్ళని బెదిరించాను, ఇలాగంతా మాట్లాడుతున్నప్పుడు మోడీ దాన్ని చెప్పలేకపోతున్నాడు. అట్లాగే కాశ్మీర్ సమస్య నేను పరిష్కరిస్తానన్నప్పుడు కూడా మోడీ గట్టిగా నువ్వెవడు పరిష్కరించడానికి, ఇది మా 2 దేశాల సమస్య, కాశ్మీర్ అనేది మా దేశంలో అంతర్భాగం కాబట్టి మేము పరిష్కరించుకుంటామనేది గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో మోడీ ఉన్నాడు. అదే అలుసుగా తీసుకొని ట్రంప్ రెచ్చిపోతున్నాడు అన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా మొన్న 16వ తేదీ ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అడ్వైజరీ బోర్డులో సలహా మండలిలో ఇద్దరు టెర్రరిస్టులని, అంటే మాజీ టెర్రరిస్టులు, ఇద్దరు మాజీ టెర్రరిస్టులని సలహా బోర్డు మెంబర్లో పెట్టుకున్నాడు. అది ఇప్పుడు అందులో ఒక అతనైతే డైరెక్ట్గా మన బాంబు బ్లాస్ట్లకు కూడా జమ్మూ కాశ్మీర్లో అనేక బాంబు బ్లాస్టులకి అతను కారణం అని చెప్తున్నారు. రెండవ వ్యక్తి రెచ్చగొట్టి మన దేశంలో ఐడియాలజికల్గా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ ఇద్దరిని ఇప్పుడు అక్కడ పెట్టుకోవడం పట్ల ఇండియాలో విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. అట్ ద సేమ్ టైం అమెరికాలో కూడా ట్రంప్ టీంలో ఉన్న వాళ్ళల్లో కూడా దీని పట్ల వ్యతిరేకత వస్తుంది. ఎవరు ఇద్దరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి ఇండియాకు ఉన్న లింక్ ఏంటి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి ఇస్మాయిల్ రాయర్ అనే వ్యక్తి అసలు పేరు ర్యాండల్ టాడ్ రాయర్. ఇతను 1992లో ఇస్లాం లీగ్ కన్వర్ట్ అయ్యాడు. క్రిస్టియన్గా ఉన్నాడు. ఇతను క్రిస్టియన్గా ఉండి ఇస్లాం లీగ్ కన్వర్ట్ అయ్యి ఇస్మాయిల్ అనే పేరు మార్చుకున్నాడు. ఇస్మాయిల్ రాయర్ అని పెట్టుకున్నాడు. ర్యాండల్ టాడ్ అనే పదం తీసేసి, ఆ 2 పదాలు తీసేసి ఇస్మాయిల్ రాయర్ అనే పేరు మార్చుకున్నాక ఇతను లష్కర్-ఇ-తోయిబా, తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ అంటారు, ఎక్కువగా ఈజిప్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. అట్లాగే వర్జీనియా జిహాద్ నెట్వర్క్, ఈ 3 ఇతను ప్రధానంగా పనిచేశాడు. ఇతనికి జమ్మూ కాశ్మీర్లో రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్ లాంచింగ్ ఇవన్నీ కూడా చేశాడు. ఇతను పాకిస్తాన్లో LET అంటే లష్కర్-ఇ-తోయిబా దగ్గర 2000 సంవత్సరంలో శిక్షణ కూడా పొందాడు. అంటే టెర్రరిస్ట్ క్యాంపుల్లో ట్రైనింగ్ కూడా ఇతను తీసుకున్నాడు. దాని తర్వాత ఇతను అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీల్లో పాల్గొన్నాడు. దాంతో ఇతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి 2003లో అరెస్ట్ అయితే 2004లో అమెరికన్ కోర్టులో ప్లీడ్ గిల్టీ అంటారు. ప్లీడ్ గిల్టీ అంటే నేను నేరం చేశానని ఒప్పుకోవడం.
అలాగే ఇతను అన్నీ ఒప్పుకున్నాడు. కాశ్మీర్లో నేను చేశాను, చేయించాను అని చెప్పాడు. ఇండియాలో కూడా వేరే చోట్ల టెర్రరిజం యాక్టివిటీ నేను ఉన్నానన్నాడు. పాకిస్తాన్లో నాకు ట్రైనింగ్ ఇచ్చారని ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఒప్పుకుని ప్లీడ్ గిల్టీ, నేను నేరం చేశానని ఒప్పుకుంటే అతనికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఎప్పుడు 2004లో 20 ఏళ్ళు పడితే అక్కడ సత్ప్రవర్తన పేరుతో 13 ఏళ్ల తరువాత అతన్ని బయటికి 2017లో బయటకు వదిలేశారు. అంటే 13 సంవత్సరాలు అతను జైల్లో ఉండి 2017లో బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నేను టెర్రరిస్ట్ యాక్టివిటీలను మానుకుంటున్నానని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ పెట్టాడు. దానికి డైరెక్టర్గా ఉంటున్నాడు. సో ఇప్పుడు అతన్ని రిలీజియస్ లిబర్టీ కమిషన్ అని ఒక కమిషన్ ఉందన్నమాట అమెరికాలో, రిలీజియస్ లిబర్టీ కమిషన్. ఆ కమిషన్కి సంబంధించి ఒక అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అంటారు, అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అనే సంస్థలో ఇతన్ని మెంబర్గా తీసుకున్నారు ఇస్మాయిల్ని. అంటే ఇస్మాయిల్ క్లియర్గా టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొని జైల్లో 13 సంవత్సరాలు ఉండి ఓపెన్గా నేను కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీల కారణము నేనే చేయించాను అని చెప్పి, అట్లాగే పాకిస్తాన్లో లష్కర్-ఇ-తోయిబా, అది కూడా ఉగ్రవాద సంస్థగా అన్ని దేశాలు గుర్తించాయి. ఈవెన్ అమెరికా కూడా లష్కర్-ఇ-తోయిబాను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. ఆ సంస్థ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిని, శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వ్యక్తిని ఈ అడ్వైజరీ బోర్డులో పెట్టడం అనేది అత్యంత దుర్మార్గం అని అక్కడున్న లారా లోమర్ అంటారు. లారా లోమర్ అనే ఆవిడ అక్కడ ట్రంప్కి చాలా క్లోజు. ఆమె విమర్శించింది. ఇట్ ఈజ్ ఇన్సేన్ అండ్ అన్యాక్సెప్టబుల్ అని ఆమె మాట్లాడింది. సో ఇది ఇప్పుడు ఇండియాలో వ్యతిరేకత దారితీస్తుంది. రెండవ వ్యక్తి పేరు షేక్ హంజా యూసఫ్ అనుకుందాం. సో యూసఫ్ అనే వ్యక్తి ఎవరంటే ఇతను డైరెక్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీలో లేడు, కానీ టెర్రరిస్ట్ ఐడియాలజీని ప్రజలకు చెప్పించడం, టెర్రరిస్టులను తయారు చేసే ఒక ఐడియాలజికల్ దీంట్లో ఇతను ఉన్నాడు. ఇతను 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ముస్లిమ్స్ లిస్టులో 10 ఏళ్ళ నుంచి లిస్టులో ఉన్నాడు. ఇతను ఏంటంటే ఒక తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అమెరికాలో పెట్టారు. దాని పేరు జితునా కాలేజీ, కాలిఫోర్నియాలో ఉంటుంది. దాన్ని ఇతనే స్థాపించాడు అనమాట. సో ఇతను షరియా చట్టం అంటారు. షరియా చట్టం అంటే ఇస్లామిక్ రాజ్యాలని స్థాపించాలి, షరియా చట్టాలు ఉండాలి, డెమోక్రసీ ఉండకూడదు. వాళ్ళ ఇస్లామిక్ చట్టం, షరియా చట్టం ఏదైతే ఉందో అదే ఉండాలి, ప్రపంచం అంతా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని ఇతను అందరికీ బోధిస్తున్నాడు. ఇతను ఇండియాలో కూడా అనేక టెర్రరిస్టులను తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించాడని చెప్తున్నారు. ఎన్ఐఏ 2016లో ఛార్జ్షీట్లో కూడా ఇతని పేరు పెట్టారు. హేట్ స్పీచ్లు, ఐడియాలజీని చొప్పించడం ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నాయి. అట్లాగే 9/11 అటాక్స్ ఇక్కడ అమెరికాలో జరిగే 9/11 అటాక్స్ ముందు కూడా ఇతను జమిల్-ఇ-అమీన్ అనే ఒక అతని గురించి కూడా మాట్లాడాడు. అతనికి ఆల్రెడీ శిక్ష పడింది. సో క్లియర్గా ఏంటంటే ఈ యూసఫ్ అనే అతను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టెర్రరిస్టులను తయారు చేయడానికి ఇతను పనిచేశాడు అనేది ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు, యూసఫ్ని, ఇస్మాయిల్, వీళ్ళిద్దరిని ఈ అడ్వైజరీ బోర్డు, ఈ రిలీజియస్ లిబర్టీ కమిషన్కి సంబంధించిన అడ్వైజరీ బోర్డులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం పట్ల ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే ఇండియన్ సెంటిమెంట్ని కానీ ఏది కూడా ట్రంప్ పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఇండియాకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ట్రంప్. దానికి ఒక కారణం ఏంటంటే చైనాకి దగ్గర అవుతున్నట్టు కూడా కనబడుతుంది. చైనా బిగినింగ్లో ఏమో చైనా మీద వారు అవన్నీ ఓంకరించాడు. 245% ట్యాక్స్ టారిఫ్స్ పెంచాడు చైనా వస్తువుల మీద. చైనా కూడా దానికి రిటాలియేటర్గా 145% పెంచింది. చైనా కాళ్ళబేరానికి వస్తుంది, నేనే గమ్మునున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. ఫైనల్గా ఇతనే పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటైపోయారు. సో ఇలాగా మరోవైపు పాకిస్తాన్తో క్లోజ్ అవ్వడానికి కూడా చైనా కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే చైనా పెట్టుబడులు 70 కోట్లు ప్లస్ అప్పు కలుపుకుంటే దాదాపు $100 బిలియన్ పెట్టుబడి పాకిస్తాన్లో చైనాది ఉంది. అందువల్ల చైనా, పాకిస్తాను, అమెరికా ఒక క్లోజ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ క్రమంలో ఇండియాని పాకిస్తాన్కు అనుకూలంగా ప్రెజర్ చేయడంలో ట్రంప్ ముందుకు వస్తున్నట్టు కనబడుతుంది. దీని మీద అఫ్సెల్గా మోడీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఇద్దరు మాజీ టెర్రరిస్టులను పెట్టుకోవడం పట్ల కూడా అఫ్సెల్గా మన ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ ఎవరు కానీ మన అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. ఓన్లీ మీడియా, మన సమాజంలో వివిధ మేధావులు మాత్రమే దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు, కానీ మన ప్రభుత్వం ఇంతవరకు వ్యతిరేకించట్లేదు. మేబీ
టైం కోసం చూస్తుందా ఏంటి, ఆచితూచి వ్యవహరించాలి అనుకుంటుందా, సెన్సిటివ్, ఎందుకంటే ట్రంప్తో గొడవ పెట్టుకునే పరిస్థితి ఇండియాకి ఇప్పుడు లేదు. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్లు చేసేది అమెరికాకి. నెంబర్ 1 ఎక్స్పోర్ట్ కంపెనీ దేశం అంటే అమెరికానే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లాగే మన ప్రజలు అక్కడ 54 లక్షల మంది వరకు మన ప్రజలు ఉన్నారు. 3,30,000 మందికి పైన మన స్టూడెంట్స్ అమెరికాలో చదువుకుంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా